నేను రాజును గురించి రచించిన దాన్ని పలికెదను. నా నాలుగు త్వరగా వాయువు కలవనున్నది. నన్ను కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు. కీర్తనలో 45వ అధ్యాయం మొదటి వచ్చింది. ఒక దివ్యమైన సంగతి అంటే ఇప్పుడు ఈయనకి పెండు కుమారుడుగా సిద్ధపడేటువంటి సంతోష్ కుమార్కి ఇది చాలా దివ్యమైనది, ఉన్నతమైనది. ఆ సంగతి ఇప్పుడు నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, నరుల కంటే నీవు అతి సుందరుడై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పొడిపడి ఉంది. సుందరమైనటువంటి నీ యొక్క దేహం ఆరోగ్యం, దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి రక్షింపబడ్డావు. నీ హృదయం కూడా అతి సుందరమైనదిగా నీకు దేవుడు దయచేది కాక. స్తోత్రం 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 పాత్రుడా, స్తోత్రాలు మహోన్నతుడా, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, నీ వందనాలు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరి మీ బంగారు పాదాలు ధరించి నాయనా యవన బిడ్డడు ప్రభా సంతోష్ కుమార్ని బట్టి మీ పాదశని ఇస్తున్నాను నాయనా. వారి తల్లిదండ్రులు ప్రభా దేవి గారిని అలాగే ప్రభా సత్యారావు గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ప్రేమకు గుర్తుగా ఇచ్చినటువంటి ప్రభా ఎవరి కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిని వాగ్దానం చేస్తున్నారు. ఆ బిడ్డలను యవ్వన కాలంలో ప్రభా ఆ దంపతులు నిరూపణలు ప్రథమ కుమారుడిగా ప్రభు సంతోష్ కుమార్ కాలంలో ప్రభా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ప్రభా మీ వాక్యం సెలవిస్తున్నది. అవును ప్రభా, ఏకాంగులుగా ఉన్న సంసారాలుగా చేస్తానని చెప్పి ఇంతవరకు ఒక్కడే ఉన్నాడు ఏకాంగులు. ఇక మీదట తండ్రి సాటి అయిన సహకారాన్ని ప్రభా కీర్తన కుమార్ని మీరు భారీగా ఇవ్వబోతున్నందుకు మీకు ప్రధాన కార్యక్రమంలో ప్రధానం చేసుకుని రావడానికి మీ సహాయ సహకారాలను ఇచ్చారు. నేటి దినము వివాహం అన్ని విషయంలోనూ ఘనమైన ఈ ఘనమైన కార్యాన్ని ప్రభావ మీ దయగలస్తానికి అప్పగిస్తున్నాం. జరుగుతున్న వివాహ కార్యక్రమాన్ని అంతటినీ ఆరంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షులుగా ఉండండి. ఆయన వరినిగాను వధువుగాను సిద్ధపడిన నాయన వధువులను మీరు ఇరువురును ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. సకాలమునకే ప్రభా మరి ఆ కళ్యాణ మండపానికి చేరుకోవడానికి ఆయన పాటల పాడుటి ఎందును వాక్యోపదేశములందును అలాగే వివాహకర్త ప్రభా జాన్ డేవిడ్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన సంఘ కాపరి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి గారు మణికుమార్ గారు విలియమ్సన్ గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇరుపక్షముల కుటుంబీకులకు తగిన రీతిలో ప్రభా శాంతి సమాధానం సఖ్యతలు ఐక్యమత్యాన్ని దయచేసి ఒకరి మాటలు ఒకరు ప్రభ అర్థం చేసుకుని దేవా ముందుకు కొనసాగులాగా కృప చూపండి. ఇరువురును కూడా ప్రభా వివాహ బంధముతో ఐక్యపరచబడి వారి జీవిత కాలంలో ప్రభా రిబక్క ఏ విధముగా అయితే ప్రభా వేవేల జనాంగమునకు తల్లి వగదము దీవించారు. వీరి సంతానం కూడా ప్రభా అట్టి రీతిలోనే ప్రభు విస్తరించి ఫలించి అభివృద్ధి పొందేలాగా కృప చొప్పున అడుగుతున్నాం. కనాను పిండి విందులో మీరు చేసిన ప్రభా మహోపకారాన్ని ఆ లోటును కూడా లేకుండా చేసి ఆయన మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారముగా ఇవ్వడానికి మీరు ఏ విధముగా సహకరించారు ఇంకా మిగిలినట్లుగా చేశారో ఈ విందు కార్యక్రమంలో కూడా మీరు మిమ్మల్ని వేడుకొచ్చు. వెళ్ళుచుండగా మార్గం అంతట్లోనూ తోడుగా ఉండాలని మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకోవచ్చు. నాయన సంతోష్ కుమార్ మీరు అరుణిగా మేము నాయన సిద్ధపరిచి తీసుకొని వేళ మీ కృపాదాయక దయా కనికరాన్ని ప్రభావం మీ కనుదృష్టి కాపుదలను బిడ్డ మీద ఉంచమని వేడుకొచ్చు. యేసుక్రీస్తు దివ్యనామమున వినయముతో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఆలకించి ఈ స్వజనము తండ్రి మరువము ఈ రాజు నీ ప్రభు అతడు సౌందర్యము కాబోని భర్త
మీ సౌందర్యమును కోరి ఈ వివాహం చేసుకుంటారు. ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసెను, విచిత్రమైన పని గల వస్త్రములకు ధరించుకునే రాజు నొద్దకు ఆమెను తీసుకుని రాబడుచున్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా నమ్మకంలో భక్తి పడవుతుంది. అమరయ్య నీ వచ్చి సుందరుడు నేను వేవేలలో సుందరులను ఏర్పాటు చేసినటువంటి ప్రభావం ఇదేమని వచ్చి ప్రభావం ప్రోత్సహిస్తూ ఉన్నాం. అయినా నరుడు ఒంటరిగా సాటి ఆదాములకు ప్రభావం అమ్మను ఏ రీతిగా సహకరించారు. నేను ఇస్సాకును ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా తెలపడం బాధ్యతగా మీరు అనుగ్రహించారు. నేటి దినాన్ని ప్రభావ వివాహ బంధము ద్వారా ఇంతవరకు ప్రభావ ఏకాంగులుగా ఉన్నటువంటి ప్రభావ నాయన మరి సంతోష్ కుమార్ని కీర్తన కుమార్ని నాయన వివాహ బంధంలో ఐక్యపరచబడబోతున్నందుకు నీకు వందనాలు తెలుస్తున్నాను. నిండుగా మీరు జీవించింది కార్యక్రమాన్ని అంతటినీ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అధ్యక్షులుగా ఉండి జరిగించండి. పాటలు పాడుచుకుంటున్నాను, వాకింగ్ పరిచయం చేస్తున్నాను. ఆయన సంఘ కాపరి పరిచయం అంతట్లోనూ బిడ్డలు అందరినీ మమ్మల్ని ముందున నడిపిస్తున్నారు. మీకు జ్ఞాపకం తీసుకొని అలాగే జాన్ దేవుడి గారిని వివాహం చేయడానికి నేను వారి సంస్థాన్ని ప్రభావం ముందుకు నడిపించండి. నేను వారి కార్యక్రమాన్ని సకాలంలో ప్రభావ సమయంలోనే తోడుకున్నారా మరి గురించి ప్రయాణం అంతట్లోనూ తోడుగా ఉండవచ్చు. వధువుగా నిలువులను వివాహం సిద్ధపరచమని మరొకసారి మీకు వివరించుకోవచ్చు. మా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థన చేసి పరిశుద్ధ వివాహం కొరకు ఆయన సిద్ధపడినటువంటి ఆయన సంతోష్ కుమార్ కీర్తన కుమార్ ఇరువులను ప్రభావ వివాహం కొరకు సిద్ధపరిచిన విధానాన్ని వందనాలు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎంచి సాటి సహకారాన్ని ఆదరణకు అవను మీరు ఏ విధంగా అనుగ్రహించారు. నేటి దినాన్ని ప్రభావ సంతోష్ కుమార్కు కీర్తన ప్రభావ మీరు భార్యగా దయచేయబోతున్న వందనాలు. ఆయన వాక్య చర్చిస్తున్న కాపరి గారు మణికుమారి గారిని వివాహం చేయబోతున్నటువంటి ప్రభావ చాండేవుడే గారిని మీరు జ్ఞాపకం చేసి అభిషేకించండి. ఇరుపక్షల కుటుంబాలను ప్రభావ సకాలంలో మా మధ్యకు తోడుకోరండి. కాన పెళ్లి విందులో జరిగించిన మహోపకారాన్ని ఇక్కడ కూడా జరిగించమని వేడుకొచ్చు.
యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ పరిశుద్ధ జనబల బుద్ధి నీతి ప్రభావ నిరూపణయుడ నరరూపధారుడ తనయుడ నరరూపధారుడ నడమహిమా చెల్లున తనయానిత్య నడమహిమా చెల్లున. ఈ వాగ్దానాలను ఎవరి జీవితాల్లో నెరవేరుస్తూ ఈరోజు 2 కుటుంబాల్లో పెరిగినటువంటి ఇద్దరు యవనస్తులు సంతోష్ మరియు కీర్తన ప్రభు తండ్రి పరిశుద్ధ వివాహం ద్వారా వారిద్దరినీ కూడా మేము మరి కొంచెం సేపట్లో జతపరచబోతుంటారు. ఈ కార్యక్రమము క్రమముగా మర్యాదగా కన్నులకు పండుగగా ప్రత్యేకించి వధూవరులకు ఆశీర్వాదంగా జరిగిస్తున్నాం. మీ చేతులకు సమయాన్ని మమ్మలను అప్పగించుకుంటూ క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం. కూర్చున్నాం. అట్లాగే మా యొక్క సంఘ ప్రజలు కూడా ఇజ్రాయేల్ వారితో పైగా ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలో ఒక పాట పాడిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు గీతనగానం ఇది గమనీయ కళ్యాణ రాగం.
సౌభాగ్య సంధ్యారాగం ఆదివారులందించు దీవెనగానం ఇది రమణీయ కళ్యాణరాగం. మీరు సైలెంట్గా లేకపోతే నేను ఈ విషయంలో ముందుకు వెళ్ళాను. సో నేను చెప్తే మీరు ఏమైనా ఫీల్ అవుతారేమో, పెళ్లి కొడుకు చెప్పాను. చేసిన బంధుమిత్రులందరికీ చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఏకాగ్రతతో సేవకు వివరించే వివాహ సందేశాన్ని వినవలసిందిగా మనస్ఫూర్తిగా మేము అందరం అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ గమనించండి. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమన్ అంటారు. చదువుకున్నవాడు చాలా మంది కనపడుతున్నారు. మనము ఎక్కడుంటామో అక్కడికి తగ్గట్టు ఉండాలి అన్నారు. సో క్రిస్టియన్ వెడ్డింగ్ నేను ఇందాకే చెప్పాను, అది అల్లరి చిల్లరిగా జరగదు, కొంచెం డిసిప్లిన్గానే జరిగింది. మీరు మాట్లాడుతూ ఉంటే ఈ వివాహ కార్యక్రమం లేదు. మీ పెళ్లి కార్డులో 10 గంటలు జరుగుతుంది, బట్ ముహూర్తాలు ఉండవు క్రైస్తవంలో. ఎందుకంటే సృష్టికర్త ఒకడే కాబట్టి 24 గంటలు 7 రోజులు 24/7 ఒక దేవుడే చేశాడు అని నమ్ముతాం. ఒకవేళ 2 లేక 3 దేవుళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఎవరెవరు ఏ రోజు చేశారో ఏ గడి చేశారో తెలియదు. కాబట్టి ఆ టైంలో అప్పుడు ముహూర్తాలు చూసుకుంటాం. కానీ నేను నమ్మేది శాస్త్రం చెప్పేది కూడా బ్రహ్మ ఒక్కడే, అంటే సృష్టికర్త ఒక్కడే. సో ఒక్క దేవుడే చేసినప్పుడు అన్నీ మంచిగా చేస్తాడు కదా. కాబట్టి 10 గంటలు అంటే 10 గంటలకి పెళ్లి స్టార్ట్ చేయాలి. సాధారణంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చిన తర్వాత మినిమం కొద్దిమంది జనాభాను చూసుకొని పెళ్లి స్టార్ట్ చేస్తారు. ఒక విధంగా ఈ టైంకి ఇక్కడ కూర్చున్నటువంటి మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు జాన్ డేవిడ్ గారు ఈ పాటికి ఆ పెళ్లి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే వాళ్ళిద్దరు నిలబెట్టి స్టార్ట్ చేశారు. సో బేసిక్గా మీరు లేట్గా వచ్చారు, కొంచెం వాళ్ళు లేట్గా వచ్చారు. బట్ నన్ను కానీ మీరు ఎదిగి ఉంటే ఇక్కడ నుంచి గంట సేపులో కార్యక్రమాన్ని చేస్తాను. సో ఈ చిన్న సైలెన్స్ మెయింటైన్ చేయండి. 1 గంట తర్వాత మీరు మాట్లాడగలిగారు. 1 గంట సేపు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 2 వాక్య భాగాలు చదవడం వివాహానికి సంబంధించి చదవడం ఆదాయం. సో సంతోష్ అటెండ్ అయ్యే చర్చ్ మెంబర్స్ ఉన్నారు. అందులో మొదటిగా సహోదరి వర్జీనియా, తను ఆదికాండము 2వ అధ్యాయము 18-24 వచ్చిన గమనించండి. 25 కాదు 24. తర్వాత సంతోష్ వాళ్ళ బంధువులు మరియు తన చర్చ్ మెంబర్ సిస్టర్ కీర్తన ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం 28-32 వినిపిస్తారు. ఈ పోడియంని యూజ్ చేసుకోవచ్చు. పరిశుద్ధ వివాహానికి ఏర్పరచబడిన బాధ్యతలను పాటించాలి. 2వ అధ్యాయం 18-20 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉండును. 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం చదువుకున్నాండి. స్త్రీలారా, ప్రభువు
యెహోవా వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక్షణము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమకు బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించుకునేవాడు లేడు కానీ ప్రతివాడును తన దానిని పోషించిన సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవలములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియో సంఘమును గూర్చియో చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఈ సమయంలో ఒక పల్లవి చరణము. పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది. కరుణైన దేవుడు ఏర్పరచినది. కరుణైన దేవుడు ఏర్పరచినది. ప్రేమకు గుర్తుగా ఇచ్చేటువంటి పిల్లలు ఇవన్నీ ఆరోగ్యం ఆయుష్కారం దీనంతటి కారణం ఎవరు? దేవుడే. ఈ వివాహం అనే వ్యవస్థలోకి రావడానికి కూడా దేవుడే కారణమని క్రైస్తవ వివాహం పాటలు పాడతారు. ఇక రెండోది దేవుడి మాటలు కూడా చెప్తాం. చివరికి ఎవరైనా దేవుడు నమ్ముకుని చనిపోయారనుకోండి, ఆ చనిపోయిన దగ్గర కూడా మేము పాటలు పాడి ఆ చావు వెనకాల ఉద్దేశం ఏంటో కూడా చెప్తాం. పుట్టినరోజు పార్టీ చేశారనుకోండి, మొదటి పుట్టినరోజు, అక్కడ కూడా పాటలు పాడి అక్కడ పుట్టినరోజు యొక్క ఉద్దేశం ఏంటో చెప్తాం. పిల్లల్ని ఎలా పెంచాలో చెప్తాం. అలాగే ఈరోజు వివాహంలో కూడా వివాహం యొక్క ఉద్దేశం ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి ఆధ్యాత్మిక అర్థం, స్పిరిచువల్ మీనింగ్ ఏంటి, అండ్ వివాహం
చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలి అని కూడా చెప్తాం. సో ఇది క్రైస్తవ పద్ధతి. అందుకనే నేను ఒక 20 minutes 20 నిమిషాలు సబ్జెక్ట్లో భాగంగా మీరు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించారనుకోండి, ఒక 5 నిమిషాలు అవ్వచ్చు. ఒక భాగం ఏమో మీతో మాట్లాడాలనుకుంటున్నాను, రెండో భాగం వీళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటి భాగం ఏంటంటే వివాహం యొక్క ఉద్దేశం ఏంటి, దాని వెనకాల ఆధ్యాత్మిక మీనింగ్ ఏంటి. బహుశా నాకు తెలిసి సంతోష్ వెడ్డింగ్ కార్డు మీద వివాహం అన్ని విషయంలో ఘనమైంది అనే టైటిల్ వేసే ఉంటాడు లోపల కార్డులో. ప్రపంచంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ని అడిగామనుకోండి, నీ దృష్టిలో గొప్ప విషయం ఏంటి అంటే వాళ్ళు చాలా చెప్పచ్చు. బహుశా వాళ్ళకి నచ్చినటువంటి స్పోర్ట్స్ గురించో, ఉద్యోగం గురించో, లేదా ప్రెసెంట్ ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ గురించో, లేకపోతే సినిమా హీరోల గురించో, పాలిటిక్స్, ఇలా చాలా చెప్పచ్చు. కానీ బైబిల్ చెప్తుంది అన్నిటికన్నా ఘనమైనది వివాహం అని చెప్తుంది. ఎందుకు అలా అన్నాడు అంటే ఈ వివాహం వెనకాల ఒక చిన్న స్పిరిచువల్ మీనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది చాలా చిన్న వివాహం. సంతోష్ బ్రదర్స్ ఇద్దరు కూడా జాగ్రత్త పడు. ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు మనం చూడం. మొన్నటి వరకు వాళ్ళు కంచరపాలెం కప్పరాటలో పుట్టి పెరిగినాం. ఆ ఏరియాకి తగ్గట్టు ఈ పిల్లలిద్దరు జీవించాలి. వాళ్ళు ఉన్న ఇల్లు కూడా చిన్న ఇల్లు. అసలు ఈ పిల్లలు ఈ ఏరియాలో ఉన్నారా నిజంగా అన్నట్టు పెరిగారు. అయితే వీళ్ళు రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది, ఎన్ఐడి కొత్త రోడ్కి ఇద్దరు జాగ్రత్తగా ఇల్లు కొన్నారు. వాళ్ళ నాన్న చేయాల్సిన పని పిల్లలు చేశారు. మనం వాళ్ళని అభినందించాలి. తర్వాత ఇప్పుడు వివాహం కూడా, ఎందుకంటే ఇల్లు కట్టి పెళ్లి చేయాలి అని అన్నారు కదా, రెండూ కష్టమే. అది కూడా తోపు వేసుకున్నట్టు జరగదు, ఖర్చు దగ్గర. ఇది కూడా తోపు వేసుకున్నట్టు జరగదు. అయినా ఈ ఎప్పుడు తోకలు బాగా వేసుకున్నట్లు మనం అబ్జర్వ్ చేయొచ్చు. మంచిదే, వాళ్ళని తక్కువగా నేను చేయట్లేదు, మంచి. ఎందుకంటే ఫినాన్షియల్ ఆర్థికమైనటువంటి ప్లానింగ్ వీళ్ళకి బాగా ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా సంఘాలను పిలిస్తే 700 మంది ఉంటారు. సో 700 మందిని పిలవలేదు. 3 సంఘాల్లో వీళ్ళు వచ్చే సంఘ సభ్యులందరినీ పిలవలేదు, కొద్ది మందిని పిలిచారు. బంధువులు కూడా కొద్ది మందిని పిలుచుకున్నారు. సో దీన్ని ఏమంటామంటే ఇది ఒక మినీ మ్యారేజ్. హాల్ కూడా మినీ మ్యారేజ్, చెప్పండి, మ్యారేజ్ కూడా మినీ మ్యారేజ్. అయితే ఈ మినీ మ్యారేజ్ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక మెగా మ్యారేజ్ కి ఇది ఒక ముంగుర్తు. ముంగుర్తు అంటే తెలుసు కదా. ఈ యొక్క మినీ మ్యారేజ్ లో సంతోష్ అండ్ కీర్తన వారిద్దరూ కూడా జతపరచబడి శాశ్వత బంధం పెడుతున్నారు. పెళ్లి అంటే అర్థం ఏంటంటే ఎవర్ లాస్టింగ్ రిలేషన్షిప్, అంటే శాశ్వత బంధం. స్నేహితులుగా విడిపోవచ్చు ఏమిటి, కానీ భార్యాభర్తలు విడిపోకూడదు. వాళ్ళది 100 ఏళ్ళ పంట అన్నారు మన తెలుగు. అంటే 100 ఏళ్ళు కలిసి కట్టుగా ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు వీరిద్దరూ ఈ వివాహ వ్యవస్థలో అడుగు పెట్టి రేపొద్దున్న భూమి మీద కలిసి కట్టుగా జర్నీ చేయబోతున్నారు. అలాగే భవిష్యత్తులో జరగబోయే వివాహంలో, ఏ వివాహము, మెగా మ్యారేజ్. ఇది ఏ మ్యారేజ్? మినీ మ్యారేజ్. ఈ మినీ మ్యారేజ్ లో వీళ్ళిద్దరూ శాశ్వత బంధంలోకి వెళ్తుంటే మెగా మ్యారేజ్ జరగబోతుంది. ఆ మెగా మ్యారేజ్ ఎవరెవరు జరగబోతుంది? అపార్థం చేసుకోండి, మీకు కూడా చెప్తాను. దేవునికి మనుషులకి జరగబోతుంది. ఇక్కడ వివాహం అంటే సెక్స్ అని, వివాహం అంటే ఇంకేదో ఆలోచించకండి. ఎవర్ లాస్టింగ్ రిలేషన్షిప్, ఎప్పటికీ ఉండే శాశ్వతమైన బంధం. సో దేవుడు మనుషులందరినీ కూడా శాశ్వతమైన బంధంలో తీసుకెళ్ళిపోతున్నాడు. అసలు దేవుడు మనుషులు కలవడం అవుతుందంటారా? ఈ రోజు వీళ్ళిద్దరూ చూసిన వెంటనే కలిసిపోయారంటారా? చాలా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఈ రోజు చెప్తున్నాను, సంతోష్ చెప్పలేదు, వాళ్ళ అమ్మకే చెప్పలేదు. బహుశా కీర్తన వాళ్ళ అన్నయ్య అనుకుంటే నాకు ఫోన్ చేశాడు.
అమ్మాయి కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి తర్వాత నాతో ఒక మాట అన్నారు, మేము మిమ్మల్ని ఎంక్వైరీ చేసినట్టు వాడు చెప్పకండి. అంటే సొంత పాస్టర్ గారు వాడు చెప్పకుండా ఉంటారా? విచిత్రం ఏంటంటే చెప్పరా, అవకాశం వచ్చి ఇప్పుడు చెప్తున్నా. మంచిదే, ఎవరైనా ఎంక్వైరీ చేసుకుంటారు. సో ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాష్ చూసుకుంటారు, కలర్ చూసుకుంటారు, క్యాష్ చూసుకుంటారు కదా, ఇలాగా చాలా చూసుకుంటారు. అప్పుడు ఓకే అనుకుంటే ముందుకెళ్తారు. దేవుడితో మనుషులకు సంబంధం ఎలా కుదురుతుంది? దేవుడేమో పరిశుద్ధుడు, మనుషులేమో పాపులు, వాళ్ళలో జన్మకర్మ పాపం ఉంటుంది. వాళ్ళిద్దరు ఎలా కలుసుకుంటారు? దేవుడికి మనుషులకి మధ్య అభావం ఏర్పడుతుంది. అది తెలుసుకున్న మానవుడు దేవుడు కలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ నీతి నియమాలు, పూజలు చేస్తున్నారు, దాన ధర్మాల ద్వారా దేవుడు కలుసుకోవచ్చు అనుకున్నాడు. కానీ దేవుడు ఏమో అవన్నీ ఉరుక్కుంటారు, బాబు మీరు అలా నన్ను కలుసుకోలేరు. కానీ మిమ్మల్ని కలుసుకోవడం ఎప్పుడు ఎలాగా అన్న ప్రశ్న దగ్గర పూర్వీకులు అడిగారు, మన పూర్వీకులు భారతీయులు అడిగారు. అప్పుడు ఎలా అడిగారు మీకు తెలుసు కదా, అసతోమ సద్గమయ, తమస్తోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని అడిగారు వాడు. మేము మిమ్మల్ని ఎలా కలుసుకోవాలి? అప్పుడు దేవుడు విషయం చెప్పాడు, ఇదిగో రక్తము చిందించితే మీకు పాప క్షమాపణ కలుగుతుంది, పాప క్షమాపణ కలిగితేనే మీరు నాతో కలుసుకోగలుగుతారు. సో ఏ రక్తం అని అడిగేవాడు. దేవుడు చెప్పాడు, కోడి రక్తం కాదు, మేక రక్తం కాదు, దూడ రక్తం కాదు, స్వయాన దేవుడు రక్తం. దేవుడు అంటే ఎవరు, ఎలా ఉన్నాడు? ఒకవేళ మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరందరూ ఒకే ఒక జవాబు చెప్తారు, రకరకాల పేర్లు చెప్తారు. కొంతమంది దేవుడికి ఇచ్చే పేరు ఏంటంటే ఆ యొక్క చెట్టు అంటారు, చెట్టును కూడా దేవుడు చేసాము, పుట్టను దేవుడు చేసాం, పుట్టలో పాము దేవుడు చేసాం, నెమలు దేవుడు చేసాం, కోతిని దేవుడు చేసాం, నీరు, నిప్పు, ఎవరి వీటన్నిటిని కూడా దేవుడిగా చేసేసాము. బట్ దేవుడు అంటే అవి కాదు కదా, జంతువులు దేవుడు కాదు, ఆత్మ ఉండదు జంతువులు, పంచభూతాలు దేవుడు కాదు అని పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు అన్నారు కదా, ఆయన ఎప్పుడో చెప్పాడు. ఎందుకంటే అవన్నీ సృష్టించబడ్డాయి. సో సృష్టికర్తే దేవుడు అవుతాడు తప్ప సృష్టించబడే దేవుడు నెమలి, పాము, కోతి, ఆత్మ ఉండదు. అందుకని అవి దేవుడు కావు, అవి పొద్దున్న చచ్చిపోయినట్లు తెలిసిపోతాయి. మరి దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఆత్మస్వరూపి. సో ఆత్మలో రక్తం ఉండదు, రక్తం చిందించకపోతే దేవుడు మనుషులకి పాపక్షమాపణ ఉండదు. మనుషులకు పాపక్షమాపణ ఉండకపోతే రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత ఈ మనుషులు దేవుడితో శాశ్వత కాలం బంధంలోకి వెళ్ళడు. అందుకని దేవుడు భూమి మీద దిగి వచ్చాడు, శరీరధారుడుగా. ఆయన జన్మ పవిత్రం, కన్యక గర్భమందు పుట్టాడు. ఇవన్నీ శ్లోకాల్లో ఉన్నాయి. ఓం బ్రహ్మపుత్రాయ నమః, మీరు విన్నారో లేదో. ఓం దరిద్ర నారాయణ నమః, ఓం కన్యాసుతాయ నమః, ఓం ముగ్ధాయ నమః, ఇవన్నీ ఉన్నాయి. సో దేవుడు ఈ భూమి మీదకి శరీరధారుడుగా వచ్చాడు. ఆయన జన్మ పవిత్రం, ఎందుకంటే స్త్రీ పురుషులు కలిగే వాళ్ళు పుట్టలేదు, కన్యక గర్భమందు పుట్టాడు. అందుకని విషయంగా కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మత్సరాలకి అతీతంగా జీవించాడు. ఆయన జన్మించింది మతం స్థాపించడానికి కాదు, మనందరూ చేత పొరుగుదండాలు దండలు వేసుకోవడానికి, మనం ఇచ్చే డబ్బులతో ధార్మిక కార్యక్రమాలు చేసి హాస్పిటల్స్ పెట్టడానికి, అనాథాశ్రమం పెట్టడానికి రాలేదు. ఆయన వచ్చింది మనుషులందరి పాపక్షమాపణ కొరకు రక్తం చిందించడానికి వచ్చాడు, చిందించాడు, చనిపోయాడు, బాధ పెట్టబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు సజీవుడు. ఒకవేళ పాపక్షమాపణ కొరకు దేవుడిని నమ్మాలి, నరకం తప్పించుకోవడానికి కూడా దేవుడు నమ్మాలి. ఏ దేవుడైనా రక్తం చిందించిన దేవుడిని అడిగితే పాపక్షమాపణ. ఇలాగ మనం నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా భూమి మీద ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మరణం తర్వాత జీవితం గురించి దేవుడిని నమ్ముతారో, నరకం నుండి తప్పించబడి స్వర్గం కొరకు దేవుడు నమ్ముతారో, అలా నమ్మిన వాళ్ళందరినీ కూడా కీర్తనతో కాంటాక్ట్స్. కీర్తన ఇప్పుడు ఎవరు? ఇప్పుడు కీర్తన ఎవరో చెప్పాలి, పెళ్లి కూతురు. సో భూమి మీద పాప క్షమాపణ కొరకు దేవుడిని నమ్మినటువంటి వాళ్ళందరినీ కలిగితే పెళ్లి కూతురు అనొచ్చు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఎవరు? ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరు? మినీ మ్యారేజ్ లో సంతోషం. అక్కడ పెళ్లి కొడుకు ఎవరు అంటే దేవుడు, భగవంతుడు. సో పెళ్లి అంటే ఏంటి? శాశ్వతమైన బంధం. సో ఎవరైతే ఈ భూమి మీద మనుషులు పాపం కొరకు రక్తం చెందించి మరణించి తిరిగి లేచారో, ఆయన ఎందుకు నమ్మిక ఉంచిన వారు ఒక రోజు ఆ పెళ్లి కొడుకు వస్తాడు అని మళ్ళీ అదే బోధులో వీరబ్రహ్మేంద్ర స్వామి పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు కాలజ్ఞానం.
వసంత కాలంలో వసంత కాలం అంటే పెళ్లి కాలం, వసంతుడు అంటే పెళ్లి కుమారుడు వస్తాడు. సో దీన్నే మన భారతీయులు లోక కళ్యాణం అంటారు. లోకం అంటే మనుషులు. సో ఎవరితో కళ్యాణం? దేవుడితో కళ్యాణం అంటే ఏంటి? శాశ్వతమైన బంధంలోకి రేపొద్దున్నారు. దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ కలిసి ఉండబోతున్నారు వీళ్ళందరూ కూడా. క్రైస్తవ పరిభాషలో గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అంటారు. ఆ మాటలు ముగిస్తారు. ఇప్పుడు దేవుడు ఎందుకు రావాలి? అష్టైశ్వర్యాల కోసం మాత్రమే కాదు, మరణం తర్వాత నరకం తప్పించుకొని స్వర్గానికి రావాలి అని అనుకుంటే ఉన్నావ నరకం తప్పించే పుత్రుడు నేను కాదు, ఈయన కాదు, ఇప్పుడున్న ఏ పుత్రుడు కూడా అమ్మా నాన్నని పాపము నుండి నరకం నుండి తప్పించలేదు. ఇదిగో పాపము లేకుండా జన్మించి పాపుల కొరకు రక్తం చెల్లించి మరణించి తెలియజేసిన యేసు ప్రభు. ఒకవేళ మీకు కానీ స్వర్గానికి రావాలని ఆశయంగా ఉంటే ఎవరు భావంతో చేయలేము. మీరు ఆలోచించుకోండి. అప్పుడు మీరు కూడా రేపు పొద్దున్న మరణం తర్వాత ఎక్కడుంటారు? స్వర్గం పరలోకంలో ఉంటారు. దీన్ని వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పడం వల్ల ఉద్దేశం, ఈ జరుగుతున్న వివాహం వెనకాల ఇంత ఆత్మీయ అర్థం ఉంది. మీరెవరు కూడా నరకానికి వెళ్ళకూడదు, మీరు కూడా రేపు పొద్దున్న నా ప్రభువు నమ్మి పరలోకానికి రావాలి, మీ ఇష్టం అన్న దగ్గర నా సందేశాన్ని నేను మీతో ఆపేస్తున్నాను, వీళ్ళతో మాట్లాడుతున్నాను. సో చాలా మంది సంతోషం కీర్తన చెవులు చేసేయాలి. నువ్వు నా వైపు చూడకపోయినా పర్వాలేదా, ఆడపిల్లలు కొంచెం అలా తలదించుకుంటే అందంగా ఉంటుంది. ఈ మధ్యకాలం పెళ్లిలో ఆడపిల్లలు మామూలుగా నడుచుకుని రావట్లేదు. ఎందుకంటే మొత్తం జీన్ ప్యాంట్ వేసుకుని చదివేసుకుంటున్నారు. సడన్గా పెళ్లి చేసేసరికి చీర ఫ్రాక్ కూడా కట్టుకునేసరికి జీన్ ప్యాంట్ నడిచేస్తారు. అందుకనే పెళ్ళన్నాక కొంచెం అలవాటు చేసుకోవడం మంచిది, కొంచెం సిగ్గుపడడం, తలదించుకోవడం, ఇవన్నీ కూడా మంచి విషయాలు. బట్ నీ చెవులు మాత్రం నాలే ఉంచడానికి ప్రయత్నించారు. అప్పుడప్పుడు చూసినా పర్వాలేదు, సంతోషం, ఏ పర్వాలేదు, అంతా మంచిగా జరుగుతుంది, భోజనాలు చక్కగా సరిపోతాయి, నువ్వు నీకే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న పిల్లలు పెళ్లి సిద్ధపడట్లేదు. ఎలా పెళ్లి చేసుకోవాలంటే అప్పుడే కావాలంటున్నారు. మగపిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా. మగపిల్లలు నాకే తయారయ్యాయి. 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఒక డిగ్రీ అయిపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తామన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతే ఎంఫీలో పిహెచ్డీలో ఉద్యోగం చేసుకుంటాం. ఉద్యోగం చేసింది కదా చేసుకోవచ్చు అండి, ఇంకో 2 సంవత్సరాలు నేను ఎంజాయ్ చేయాలన్నా. ఎంజాయ్ అంటే ఏంటో మరి వాళ్ళు తెలుసుకోవాలి. పెళ్లికి మాత్రం మధ్య ఎప్పుడు సిద్ధంగా లేదు. మీకు తెలుసో లేదో, లేటెస్ట్ స్టాటిస్టిక్స్, మేము పెళ్లి చేసుకోక ఇలాగే ఉంటాం. సరే బలవంతంగా అమ్మా నాన్న కొరకు చేసుకున్న పిల్లలను వాళ్ళు అంటున్నారు, మేము పిల్లలు పెంచుకుంటాం, కుక్క పిల్లలు పెంచుకుంటాం అంటారు. వాళ్ళ పిల్లలు దంట, పిల్లలు కుక్క పిల్లలు కావాలి. సరే ఇలా సంతోషంగా ఎవరో మొత్తానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినా విచిత్రమైన విషయం ఏంటంటే, పెళ్లి ఎలా చేసుకోవాలి, దగ్గర ఏ హాల్ బుక్ చేయాలి, ఏ భోజనాలు పెట్టాలి, ఏ డ్రెస్ కొనుక్కోవాలి, ఏ డెకరేషన్, ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ పెళ్లి చేసుకున్నాక మేము సంతోషంగా 100 ఏళ్ళు పంటలాగా మా కుటుంబం ఉండటం కొరకు మేము ఎలా సిద్ధపడాలన్నది మాత్రం 7 దినాలు పిల్లలు చేయలేదు. అందుకని నేటి పెళ్లిళ్ళు 3 రోజులకి ఆగిపోతున్నాయి. అంటే 3వ రోజు అవ్వకుండా ఆగిపోతున్నాయి, 30 రోజులకి ఆగిపోతున్నాయి, 3 సంవత్సరాలకు ఆగిపోతున్నాయి. విచిత్రం ఏంటంటే 30 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత, ఇదే విశాఖపట్నంలో నేను ఒక ఆయన్ని కలుసుకున్నాను. సెలూరులో హెయిర్ కట్ చేసే షాప్. ఆయన మాటల సందర్భంలో గ్రహించిన విషయం ఏంటంటే, ఆయనకి 65 సంవత్సరాలప్పుడు భార్యాభర్తలు విడిపోయారు. పిల్లలకి పెళ్లి చేసిన విడిపోయారు. సో 3 రోజులు వెళ్ళిపోతున్నారు, చెప్పండి, 30 రోజులు వెళ్ళిపోతున్నారు, 3 సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు, 30 సంవత్సరాల తర్వాత కూడా విడిపోతా ఉన్నారు. రీజన్స్ ఏంటి? చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చెప్తే టైం సరిపోదు. మొట్టమొదటిగా పిల్లలకి పెళ్లి పట్ల అవగాహన లేదు. వివాహం ఎందుకు అన్న విషయం తెలియట్లేదు. సో బైబిల్లో ఇందాక చదివిన మాటల్లో వివాహం ఎందుకు అంటే, నలుగురు లేక మనిషి ఒంటరిగా ఉండటం మంచిది.
మీరు ఊహించండి, దేవుడు ఈ వ్యవస్థను ప్రారంభించకపోతే మనుషుల యొక్క బ్రతుకుల్లో పెళ్లి, సమాజంలో పెళ్లి లేకపోయి ఉంటే ఇక జంతు ప్రపంచానికి మనిషి ప్రపంచానికి తేడా ఉంది. సో జంతువులకి పెళ్లి ఉండదు కదా, అందుకని వారి వరుసలు ఉండవు వాళ్ళకి. సో ఒకవేళ మానవుల నుంచి కూడా వివాహం లేకపోతే ఇక జంతువు స్థాయికి దిగజారిపోయే మనిషి ఇష్టానుసారంగా. అందుకని ఒక మంచి సమాజాన్ని తయారు చేయడానికి సంతోషం చేస్తున్నా, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్టార్ట్ చేయడానికి దేవుడు ఏం చేసేటువంటి వివాహ వ్యవస్థని ప్రారంభించారు. అందుకే ఒంటరిగా ఉండుట మంచిగా వివాహం పట్ల ఆ కారణం చేత దేవుడు ప్రామిస్ చేశాడు, ఏకాంగులను సంసారులుగా చేస్తాను. అందుకే చూడండి, ఎవరైనా తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేసిన వాడు నీతి మాటలు మాట్లాడాడు అనుకోండి, అప్పుడు చుట్టుపక్కల ఏమంటారు, వచ్చేవాడు కదా సంసారి అంటారు. మీకు అర్థమైంది? అంటే అర్థమేంటి? సంసారి అయితే నువ్వు చేయవు, సంసారి అయితే పద్ధతులు వేరేగా ఉంటాయి. సో కాబట్టి పెళ్లి చేసుకోకుండా కన్నా చేసుకోవడం చాలా మంచిది. దేవుడి యొక్క ఉద్దేశం ఎందుకు పెళ్లి? నవ సమాజాన్ని ఏర్పాటు చేయడానికి. ఎందుకు పెళ్లి? ఇద్దరు సంతోషంగా ఉండడానికి. సంతోషం దగ్గర నేను చాలా ఓపెన్గా చెప్తాను. మామూలుగా పాలిష్గా చెప్పాలంటే రొమాన్స్ అని చెప్పాలి. రొమాన్స్ నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్పాలి అంటే సంతోషానికి సెక్స్ అని చెప్పాలి. మీరు ఎక్కడ అర్థం చేసుకోవాలి. అది ఏదో చెడ్డ మాట కాదు, అది దేవుడు మనుషులకి, ఆ రొమాన్స్ దేవుడు మనుషులకి ఇచ్చిన బహుమానం. అది పెళ్లికి ముందు జరగకూడదు, పెళ్లి అయిన తర్వాత ఇంకొక వ్యక్తితో జరగకూడదు. వివాహ వ్యవస్థలో జీవిత భాగస్వాముల మధ్య పవిత్రంగా జరగాలి. అందుకు వివాహం. సో విలువలతో కూడిన సమాజంలో ఆ విలువలో భాగంగానే ఈ సంతోషం అన్నది వివాహం దగ్గర, వివాహంలో మీ అందరి మధ్య ఉంటారు. ఎందుకు వివాహం? వివాహం వ్యవస్థలోనే పిల్లల సంతానం. అందుకనే వివాహం బయట ఒకవేళ పిల్లల కంటే ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అంటారు. అంటే వాళ్ళకి చట్టపరమైన హక్కులు ఏమి కూడా ఉండవు. తెలుగులో అక్రమ సంతానం అంటారు. అందుకని దేవుడు పిల్లల్ని వివాహ వ్యవస్థలోనే కనమన్నాడు. వివాహ వ్యవస్థ ఆరోగ్యవంతమైన సమాజం కొరకు, వివాహ వ్యవస్థ మీ ఇద్దరు సంతోషం కొరకు, వివాహ వ్యవస్థ సంతానం కొరకు. వివాహ వ్యవస్థ దేవుని యొక్క ఉద్దేశం మీ కుటుంబం ద్వారా మిమ్మల్ని రేపొద్దున ఒక రోల్ మోడల్ గా, ఎవరి మీ కజిన్స్ కి, మీ కొలీగ్స్ కి, మీ నైబర్స్ కి, మీ చర్చ్ మెంబర్స్ కి, మీ సొసైటీకి ఇదిగోండి వివాహం చేసుకుని ఇలా జీవించాలండి, ఇలా సంతోషంగా ఉండాలండి, ఇలా పిలవడాన్ని వాళ్ళు బాధ్యతగా పెంచి సమాజంలో ఒక మంచి కుటుంబంగా వీళ్ళు ఉన్నారండి, మీరు కూడా ఉండండి అని సఫలత. ఇది కుటుంబం పట్ల అవగాహన. రెండోది, కుటుంబాలు ఎందుకని చిన్నాభిన్నం అయిపోతున్నాయి అని అంటే వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏమిటో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో దేవుడు మీ ఇద్దరికి కూడా కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఆజ్ఞల దగ్గర ఇద్దరికి విధేయత చూపించాడు. ఆజ్ఞలు విధేయత చూపించాడు. అరే కొంచెం అమ్మ వీళ్ళు వినేమంటే డిగ్రేడ్ అయిపోతారు వీళ్ళిద్దరు. ఒక 100 ఏళ్ళు వాళ్ళు శుభ్రంగా ఉండాలని కొద్ది మాటలు చెప్తున్నాను. పెళ్లికి సంబంధించిన టాపిక్ ఇట్స్ ఎన్ ఓషన్. అది ఒక సముద్రం లాంటిది. 20 నిమిషాలు అవ్వదు, బట్ ఆ 20 నిమిషాలనే చెప్పగలుగుతాం. మీరు మాట్లాడితే డివేట్ అయిపోతారు. మా పిన్ని ఏదో మాట్లాడుతుంది, మా అత్త ఏదో మాట్లాడుతుందని అనుకుంటాడు. కొంచెం సేపు వెళ్ళాను, అయిపోయింది నా మాటలకి 10 నిమిషాలు. ఎందుకంటే చెప్పేసాను, 2 టాపిక్స్ చెప్పేసాను, లాస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తున్నాను. సో విషయం ఏంటంటే చిన్న చిన్న కారణాలే వివాహం పాడైపోతాయి. అందులో ముఖ్యంగా మీ ఇద్దరికి దేవుడు ఆజ్ఞలు పెట్టాడు. సింపుల్ 2 ఆజ్ఞ, ఎక్కువ 2 ఆజ్ఞలు. నీకు చెప్పాడు దేవుడు, నీ భార్యను ప్రేమించాలి అన్నాడు. ఎలా ప్రేమించాలో ఎప్పుడైనా పెళ్లి గురించి ప్రసంగం విన్నావా? విచిత్రమైన విషయం ఇదే. ఈ పిల్లలు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు పెళ్లి గురించి ప్రసంగాలు విన్నారు. అందుకని అడిగితే చెప్పలేదు వీళ్ళు. సరే మీ తమ్ముడు ఏమైనా పెట్టున్నాడో లేదు, వాడికి ఏదైనా ఎక్కడ భోజనాలు చూసుకోవచ్చు నాకు తెలిసి డెఫినెట్గా. సో మీరు నీకు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ భార్యని నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? నీ సొంత దేహాన్ని నువ్వు ఎలా కేర్ తీసుకుంటావో అలా నువ్వు కేర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎప్పుడో కొట్టుకుంటావా? మనం కొట్టుకుంటే వాళ్ళు ఏమంటారు? బాగా చెప్తున్నారు లేడీస్, వెంటనే చెప్పేసారు ఏంటో మీరు
అలాంటి అనుభవం ఉండడం అనుకుంటున్నాను నేను. బట్ మంచిది, గుడ్. ఒకవేళ నువ్వు భార్యను తిట్టినా కొట్టినా నువ్వెవరో చెప్పు. చక్కగా సంతోషం చెప్పాడండి, నేను నా భార్యని తిట్టినా కొట్టినా నేను పిచ్చోడిని అంటున్నాడు. అది గుర్తుపెట్టు. ఎందుకంటే బైబిల్లో మంచి మాట ఉంది, వాళ్ళు బలహీనమైన ఘటాలు అని ఎరిగి వాళ్ళతో జ్ఞానంగా కాపురం చేయాలి. కాబట్టి తిట్టడం, చేతులెత్తడం, ఆ దూషణ అన్నది. సో ఎలా ప్రేమించాలి? నీ సొంత దేహం లాగా ప్రేమించాలి. నీ విషయం నువ్వు ఎంతగా తీసుకుంటావో తన విషయం అంతే ప్రేమిస్తావు. అండ్ బైబిల్లో దేవుడు మనుషులు ఎలా ప్రేమించాడు? షరతులు లేకుండా ప్రేమించాడు. మనుషులు అందరూ పాపులమై ఉండగానే దేవుడు మనకు ప్రాణం పెట్టాడు. సో షరతులు లేకుండా పరిధి దాటి వీలైతే ప్రాణం పెట్టే అంత ప్రేమ కీర్తన విషయంలో చూపించాలి. సో మా కీర్తన దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే నువ్వు నీ భర్తకి విధేయత చూపించాలి. అమ్మా నాన్నకి ఎలా లోపడ్డావో, టీచర్స్కి ఎలా లోపడ్డావో, కాలేజీకి వెళ్ళి చదువుకుంటే లెక్చరర్స్కి ఎలా లోపడ్డావో, ఒకవేళ చర్చికి నువ్వు వెళ్తే మీ పాస్టర్ గారికి ఎలా లోపడుతున్నావో, కుటుంబ యజమానుడిగా భర్తకి లోపడాలి. సో ఈ రెండు విషయాలు నీకు అర్థమయ్యాయి అంటే నీ ఫ్యామిలీ అద్భుతం. నువ్వేమో దాన్ని సొంత దేహంలాగా షరతులు లేకుండా పరిధి దాటి ప్రాణం పెట్టడానికి ప్రేమిస్తే, అండ్ కీర్తన అమ్మా నాన్నకి, టీచర్స్ కి, లెక్చరర్స్ కి లోబడినట్లు నీకు లోబడితే నీ ఫ్యామిలీ. ఇంకొంచెం ముందుకు వెళితే కుటుంబాల మధ్య పరస్పరమైనటువంటి గౌరవం ఉండాలి. ఇది నేను మీ తల్లిదండ్రులకి, మీ అత్తమామలను ఉద్దేశిస్తూ మిమ్మల్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాను. మీ దగ్గర వినండి, మీ అత్తమామలు, మీ ఇద్దరు అత్తమామలు అంటే మీ తల్లిదండ్రులు తనకు అత్తమామలు, తన తల్లిదండ్రులు నీకు అత్తమామలు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. సో మీ అత్తమామలను అత్తయ్య మామయ్య అని పిలిచిన గౌరవం ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులను గౌరవించేటట్టే ఉండాలి. అండ్ వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఎక్కడే ఉన్నారు, ఒకటే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, రెండు చేతులు చూపించాడు ఒకసారి. కీర్తన వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ? నాన్న కోసం ఇక్కడ కూర్చోబెట్టండి. అమ్మ ఇంకా చేయొకటి, లేకపోతే నువ్వు అమ్మ వినండి తల్లిదండ్రులు. ఇప్పుడు అమ్మ దేవి వింటున్నాను కదా, నువ్వు మీ ఆయన, మీ ఇద్దరికి వీళ్ళు, ఈమెవరు? మీ ఇద్దరికి ఈమెవరు? కోడలు. నీకు పిలుపుకి కోడలైనప్పటికీ కూడా మనసులో ఎలా ఉండాలో తెలుసా? కూతురు. నీకు ఆల్రెడీ కూతురు లేదు కదా, మరి ఎలా చూసుకుంటావు? కొంతమందికి మగపిల్లలకి ఆడపిల్లలు లేదనుకోండి, ఎవరైనా ఆడపిల్లలు చూసినప్పుడు చాలా పిచ్చైపోతారు. ఆ పిచ్చేది ఇక్కడ చూపించు. ఇది అర్థమైంది, సూపర్. అదే అసలు భారతీయులు పిచ్చి ఏంటంటే అత్తగా అనేసరికి నేనేమన్నారు మీరు? నేనేదో చూపించట్లేదు, అంతే కరెక్టే. ఇంకా అక్కడ నుంచి పెద్దలు జలాయించడం, రాచి రంపాన్ని పెట్టడం వద్దు. అసలు స్టార్టింగ్ నుంచి అలా జరుగుతూ ఉండదు. కూతురు లేదు నీకు, కూతురు లాగే ట్రీట్ చేయండి ఇద్దరు కూడా. అమ్మ మీరిద్దరు కూడా అల్లుడే, కానీ ఎలా ట్రీట్ చేయాలి? కొడుకు లాగే. అందుకని ఇంగ్లీష్ లో మగ పిల్లలు పెద్దోడు చదువుకుంటున్నారు వినండి. సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా. లా ఎక్కడి నుంచి వచ్చింది? చట్టపరంగా తల్లిదండ్రులు, చట్టపరంగా మీ పిల్లలు. ఇది కీర్తనానికి అర్థమవుతుంది కదా. అమ్మని ఎలా ప్రేమించేవో, నాన్న ఎలా ప్రేమించావు, అత్త మామని కూడా పిలవడానికి అత్తయ్య మామయ్య అన్న లోపల నీ మనసు పిలవడం పట్ల పేరెంట్స్ లాగే ఉంటారు. సేమ్ నేను మామూలు భారతీయుడు నేను కాబట్టి మా మామ అలా మాట్లాడాడు. పైగా ప్రభువు నమ్ముకునే వ్యక్తి, చాలా రెస్పెక్ట్ ఇచ్చి అద్భుతమైన అల్లుడు దొరికాడండి అనేటువంటి సాక్షించారు. సో వీటితో పాటు ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నమైనటువంటి రీజన్స్ ఏంటో తెలుసా? నమ్మకత్వం లేదు, ఫెయిత్ఫుల్నెస్ లేదు, పాత స్నేహాలు తవ్వుకుంటున్నారు కొంతమంది. మొబైల్ ఫోన్ వచ్చాక ఈజీ అయిపోయింది, సీక్రెట్ లైఫ్స్ పెరిగిపోయాయి, రహస్య జీవితాలు పెరిగిపోయాయి. చాలా భయంకరంగా ఉంది. పక్కనే భార్య నిద్రపోతూ ఉంటే యువతల భర్త పాత స్నేహితులతోనో, ఆఫీస్ లో వాళ్ళతోనో ఇంకెవరితోనో చాట్ చేస్తున్నారు.
కేవలం పురుషులే కాదు, ఈవెన్ ఆడపిల్లలు కూడా అలాగే తయారు. పెళ్ళైనటువంటి 3వ రోజే ప్రియుడితో చాట్ చేస్తూ దొరికిపోయినటువంటి ఆడపిల్లల గురించి మేము విన్నాం ప్రెసిడెంట్ గారు. సో ప్లీజ్ మీ ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. అంటే అసలు భవిష్యత్తులోనే ఇప్పుడు ఇక్కడ పెళ్లిలో మీరు ప్రమాణం చేస్తారు. మీకు విషయం చెప్తాను, క్రిస్టియన్ పెళ్లి అంటే మీరు చాలా మంది హిందూస్ ఏమనుకుంటారంటే రింగ్స్ మార్చుకోవడం, బైబిల్ మార్చుకోవడం, దండం మార్చుకోవడం అనుకుంటారు కదా. కాదు. క్రిస్టియన్ పెళ్లి అంటే ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళిద్దరి చేత ప్రమాణాలు చేపిస్తారు. నా జీవితకాలం అంతా నేను గెలవకుండా, మరొకరితో ఉండకుండా, నీతోనే ప్రాణం పోయినంత నమ్మకంగా ఉండాలని ప్రమాణం చేస్తారు చూసారా. ఆ ప్రమాణం అయ్యింది అంటే వాడు పెళ్లి అయ్యేది. తాడు పట్టుకుంటారా, ఉంగరాలు పెట్టుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. అది కొన్ని గుర్తుకి సంబంధించిన విషయాలు అండ్ సంతోషం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చనిపోయినంత వరకు నమ్మకంగా ఎదురు ఉండాలి. అండ్ ఫైనల్ గా క్షమాపణ కూడా. తప్పు చేయని కుటుంబాలు, తప్పు చేయని వ్యక్తులు ఎక్కడ ఉంటారు? ఉంటారా? ప్రతి ఒక్కరూ కూడా చిన్నదో పెద్దదో పొరపాటు చేస్తారు. ఇప్పుడున్న కుటుంబాల్లో నేను నా భార్యని ఎప్పుడు ఏమనలేదు, నా భర్తను ఏమనలేదండి. నేను చాలా ఆదర్శాలు అంటే నిజంగా గొప్ప విషయాలు. కానీ మిస్టేక్స్ లేని ఫ్యామిలీస్ ఉంటాయా చెప్పండి? ఏ కుటుంబంలో మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ భూతత్వంతో చూడదు దయచేసి. ఆ మిస్టేక్ ని తీసుకెళ్లి అమ్మకి, నాన్నకి, కుటుంబ సభ్యులకి భూతత్వంలో లేకపోతే లౌడ్ స్పీకర్ లో వినిపించొద్దు. చాలా సింపుల్ గా మీరే హ్యాండిల్ చేసుకోండి. అందుకే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. ఈ విషయాలతో పాటు ఇంకా అర్థం కావడం కొరకు దేవుడికి మీరు ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే, మీరు మానకుండా ఉదయం సాయంత్రం ఇచ్చిన ప్రార్థన కలిసికట్టుగా చేసుకుంటే, ప్రతి ఆదివారం మీరు ఇద్దరు కలిసి దేవుని సన్నిధి చర్చకి వస్తూ ఉంటే, దెన్ దేవుని మాటలు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని చెప్పుతుంటాయి. అప్పుడు పెద్దలు చెప్పినట్లు మీ ఇల్లే గృహమే కదా తెలుసా, స్వర్గసీమ. మీ ఇల్లే ఒక పరలోకంలా ఉంటుంది. దేవుడు ఎక్కడుంటాడు అని అంటే కీర్తన సంతోషుడు ఇంటికి వెళ్తే అక్కడ దేవుడు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. అంటే కొన్ని ఇల్లు నరకంగా ఉంటున్నాయి. వీరి ఇల్లు రేపు ఎలా ఉండాలని ఆశీర్వదిద్దామా? స్వర్గం, పరలోకం. ఈ కారణం చేత భవిష్యత్తులో దేవుడి ప్రాధాన్యత ఇస్తూ దేవుని మాటల మీద మీ కుటుంబాలు వస్తుంటారు. చీటి మాటికి అలగటాలు ఎవరంటే కీర్తన. ఎందుకంటే సాంగ్ చెప్తారు, ఆడపిల్ల ఉందా తర్వాత అలగ పుట్టిందో ఏమంటారు? ఇజ్రాయేల్ అలగ ఉంటాయి కదా. సో కాబట్టి అసూయ, అలగ, ఆడపిల్ల ఒక చట్టపరమైన వివాహం డీల్ అన్నమాట అది. అందుకనే అంత త్వరగా కూడా పెళ్ళైన నాకు నచ్చలేదు అంటే బయటికి రావడానికి అంత ఈజీగా అప్లై చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు స్నేహితులను మనతో ఈరోజు జాన్ డేవిడ్ గారు దైవ సేవకులు ఉన్నారు. తర్వాత వీరిద్దరిని కూడా కుటుంబ వ్యవస్థలోని ప్రమాణాలతో నడిపిస్తారు. ఇది ఒక చిన్న ట్రెడిషనల్ సాంగ్, ఒక పల్లవి చరణం, తర్వాత సేవకులకు ఈ సమయాన్ని అందిస్తున్నాను. మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు శృంగార ప్రభునకు శృంగార ప్రభునకు క్షేమాధిపతికి మంగళమే మంగళం మనుజావతారునకు పరమ పవిత్రునకు
సభను ఉద్దేశించి అలాగే పెళ్లి కుమార్తెను ఉద్దేశించి చక్కని వర్తమానం ఇచ్చిన మణికుమార్ విలియమ్స్ అన్న ప్రత్యేక వందనాలు, అలాగే పెద్దలు ఇజ్రాయల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. మరి సంతోషాలకి కీర్తన ఎప్పుడైనా ఏదో చూసే సమయం వచ్చింది, చక్కని మాటలు విన్నారు. కాబట్టి సమయంలో ఏదో లేచి ముందుకు వచ్చినట్లయితే మనం వివాహంలోకి వెళ్ళిపోతాం. బైబిల్ సంగీతున్నది 2 మాటలు బైబిల్ అని చెప్పిన తర్వాత నేరుగా మనం వివాహంలోకి వెళ్తాం. మిగిలిన ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిని కూడి ఉన్నాము. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆస్వాదించాడు. కానా అనే ఊరిలోని వివాహములకు హాజరగుటచే క్రీస్తు దాన్ని అలంకరించి దాని అందరి కొరతను తీర్చెను. అపోస్తుడైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహం, గొర్రెపిల్ల వివాహం ఒక ప్రతిబింబము, క్రీస్తునకును సంఘమునకును గల మర్మముతో కూడిన ఏకత్వము సూచించు సంబంధమని తెలిపాను. వివాహ విధిని గురించి మన ప్రభు సెలవిచ్చిన దానిని వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలగజేశాను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు గనక వారికను ఇద్దరుగా నుండగా ఏక శరీరముగా నుందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇది బైబిల్లో మార్క్స్ వార్త 10వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో రాయబడింది. ఈ సమయంలో మరి సభలో ఉన్న వారికి ఒక ప్రశ్న, దాని తర్వాత పెళ్లి కుమారుడు సంతోష్కి, పెళ్లి కుమార్తె కీర్తనకి ఒక ప్రశ్న ఉంటుంది. ఇప్పుడు దయచేసి సభలో ఉన్నవారు మీరు మాట్లాడకుండా ఈ ప్రశ్న విన్న తర్వాత మీ నుంచి జవాబు నాకు కావాలి కనుక మరి జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాం. మరి సంతోష్ కుమార్ అలాగే కీర్తన కుమారి పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకై వచ్చి ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరు వివాహం ఆడరాదని న్యాయ సమ్మతమైన కారణం ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. ఈ ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ కాకపోతే షార్ట్ గా చెప్తాను. వీరిద్దరు వివాహం జరగకూడదని ఏదైనా కారణం మీలో ఉన్నట్లయితే మీరు ఇప్పుడే ఏం చేయాలి? తెలియజేయాలి. మీకు 1 నిమిషం సమయం పడుతుంది. మరి పెద్దలు ఒక మాట అన్నారు, మౌనం అంగీకారం అని. కాబట్టి మీరు అందరూ మౌనంగా ఉన్నారు, కానీ ఒక్కసారి మీరు చప్పట్లు కొట్టి మీ అంగీకారాన్ని తెలియజేస్తారా? చాలా సంతోషం. మరి మీరు చప్పట్లు కొట్టి నాకేమో తెలియజేశారంటే వివాహంకి మాకు ఎటువంటి ఆటంకం లేదు, మీరు ముందుకి కొనసాగించండి అని తెలియజేశారు. ఈ సమయంలో సంతోష్ అలాగే కీర్తన మీకు ఈ ప్రశ్న, మీరిద్దరు ఈ వివాహం వలన జతపరచబడకూడదని ఏ కారణమైనా మీలో తెలిసి ఉన్న పక్షంన దానిని ఇప్పుడే ఒప్పుకొనవలెనని దేవుని సన్నిధానంలో మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. మీకే కారణం లేదంటే ఇష్టమైన కథ చేస్తానంటే వివాహం చేసుకుంటాను సంతోష్ గారిని వివాహం చేసుకుంటారు వారు కూడా వారి సమ్మతిని తెలియజేశారు. ఈ సమయంలో మనం అందరూ కూడా తల ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. సర్వశక్తియు మిగిలి కనికరం గల తండ్రి, నీ సహాయం లేనిదే దేనినైనాను యోగ్యముగా నెరవేర్చలేము. నీ వ్యక్తులను నీ సంకల్పం సారముగా జతపరచటకు తీసుకొని వచ్చి ఉన్నావు. నీ కృపా ప్రసన్నంతో వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు వీరి వివాహం ఒప్పందంలో ప్రవేశించినట్లును వీరు చేయని ఉన్న ప్రమాణములంతటి వరకు నిలుపుకున్నట్లు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని వేదిక మీదకి పిలిచినప్పుడు మీరు వేదిక మీదకి రావాలి. ఈ సమయంలో సంతోష్ కుమార్ అనే నీవు కీర్తన కుమారి అను స్త్రీని నీ భార్యనుగా చేసుకొని
ఈమెకు మాత్రమే హత్తుకొని ఉండువా. హత్తుకునే ఉండును. చాలా బాగా చెప్పారు, చెప్పడం కొట్టండి. ఒక సమయంలో కీర్తన కుమారి అని నీవు సంతోష్ కుమార్ అని ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఆయనకు మాత్రమే హత్తుకొని ఉండువా. కీర్తన కుమారి కూడా చాలా బాగా చెప్పింది. ఈ సమయంలో మరి సంతోష్ ఒక తల్లిదండ్రులు అలాగే కీర్తన ఒక తల్లిదండ్రులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ కోడలుగా చేసుకున్న ఇష్టమైన మీరు సంతోష్ కుమార్ మీ అల్లుడిగా చేసుకున్న మీకు ఇష్టమైన. ఈ సమయంలో భారతదేశం ప్రకారంగా మరి కన్యాదానం అంటారు. మరి క్రైస్తవులుగా మేము ఏమని అంటామంటే మరి కీర్తన కుమారిని మరి పుట్టినది మొదలుకొని ఈ రోజు దాకా మరి చదివించి పోషించి అన్నీ చేసి మరి తల్లిదండ్రులు మరి ఈ రోజు మరి మాకంట గొప్పగా సంతోష్ కుమార్ నా కుమార్తెను చూసుకుంటాడని ఒక గొప్ప ఆశతోని మరి తండ్రి గారు తన బాధ్యతని ఎవరి చేతిలో పెడుతున్నారు? సంతోష్ కుమార్ వాళ్ళ అల్లుడి చేతిలో పెడుతున్నారు. కనుక ఈ సమయంలో మరి మీరిద్దరు మీరు మీ పాప చేయబట్టి భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగేదను. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం. ప్రమాణం చేసినప్పుడు నువ్వు ఎవరి వైపు చూడకూడదు, మైక్ వైపు చూడకూడదు, నా వైపు చూడకూడదు. మైక్ వైపు చూస్తే మైక్తో ప్రమాణం చేసినట్టు. కాబట్టి కీర్తన కళల్లో చూస్తే నువ్వు ఈ ప్రమాణం ఏం చేయాలి? గట్టిగా చివరి వరకు వినబడి గట్టిగా చెప్పు. సంతోష్ కుమార్ అను నేను, సంతోష్ కుమార్ అను నేను, కీర్తన కుమారి అను నిన్ను, కీర్తన కుమారి అను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సభ ఎదుట సేవకుల ఎదుట ప్రమాణము చేయించున్నాను. సంతోష్ చాలా బాగా. కీర్తన కుమారి అను నేను, చూడట్లేదా? సంతోష్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా అంగీకరించున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సభ ఎదుట సేవకుల ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఇద్దరు చాలా బాగా ప్రమాణాలు చేశారు. దేవుడు మీ ప్రమాణంలో విని ఉన్నాడు. వాటికి ఇక్కడ ఉన్న మేమందరం కూడా సాక్షులము. కాబట్టి ఈ సమయంలో వివాహానికి గుర్తుగా తీసుకొచ్చిన వస్తువులు దయచేసి పుస్తల తాడు, అలాగే ఉంగరం, అలాగే గార్లెండ్స్ వారు తీసుకొచ్చారు. వీటి వరకు మనం ప్రార్థన చేద్దాం. కనికరం గల ప్రభువా, ఈ మంగళ సూత్రమును ఉంగరమును ఆశీర్వదించి దీనిని కట్టువారును ధరించువారును ఒకరి ఎడల ఒకరు నిరంతరము నమ్మకముగా
వెలుగునట్లును తామిద్దరు బ్రతుకు కాలమంతయు ప్రేమతో జీవితాంతం కొనసాగించినట్లు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సాగెదను యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకముకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలు భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలభాగస్తునిగా చేసుకొనుచున్నాను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఇంతవరకు మీరు అందరూ కూడా నిశ్శబ్దంగా ఓపుతో మరి వివాహాన్ని చూసి మరి సంతోషించారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి సునీల్ కుమార్, సంతోష్ కుమార్, అలాగే కీర్తన కుమారి వారు దేవుని సముఖమందును మరి ఒకరినొకరు ప్రమాణములు చేసి ఉన్నారు కనుక వీరిద్దరూ భార్య భర్తలని మరి ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వీరు భార్య భర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు పరచుకోవాలి. తరపున మరి ఎవరో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. దాని తర్వాత అందరూ లేడీస్ నిలబడి వారిని ఆశీర్వదిస్తాం. అప్పుడు మనం భోజనం సమయం
This is to certify that A. Santosh Kumar, son of Mr. A. Satya Rao, resident of Kancherpalam, Visakhapatnam, and Miss M. Kirtana Kumari, daughter of Mr. N. Prasad Rao, resident of Veerghattam, Srikakulam, were united in the holy matrimony on the 24th day of February in the year of our Lord 2025 at Lalita Delight Maripalamooda Layout, Vizag 18. What therefore God has joined together, let not man put asunder. Signatures పెళ్లి కుమారుడు సంతకం మరి ఏ సంతోష్ కుమార్, అలాగే పెళ్లి కుమార్తె సంతకం ఎన్ కీర్తన కుమారి, మరి పెళ్లి కుమారుడు తరఫున మరి సాక్షి సంతకం బాబురావు గారు పెట్టారు. అలాగే పెళ్లి కుమార్తె తరఫున సాక్షి సంతకం జార్జ్ లాల్ గారు పెట్టారు. ఇట్లు మరి వివాహ రిజిస్టర్ రెవరెండ్ జి జాన్ డేవిడ్. వచ్చేసరికి కొంచెం మాటలు ఎక్కువ అయ్యాయి. అంటే మా ఉద్దేశం ఏంటంటే క్రిస్టియన్ వెడ్డింగ్ లో కొంచెం సైలెంట్ గా ఉంటుంది. ఎండింగ్ లోకి వచ్చాం, మాట్లాడుతున్న వాళ్ళు నాకు తెలిసి తర్వాత వాళ్ళు ఆశీర్వదిస్తాం. ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు కేక్ కట్ చేస్తారు. బ్లెస్సింగ్స్ అయిన తర్వాత మీరు భోజనంకి వెళ్ళచ్చు. దేవుని నామంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా స్థానిక హెబ్రోన్ ఆత్మీయ సేవకులు కే మణికుమార్ విలియమ్స్ గారు, మా స్థానిక సంఘ సభ్యులు పెద్దవారు ఇజ్రాయేల్ గారు అండ్ వీరఘట్టం స్థానిక సంఘ సేవకులు, వారి కుటుంబీకులు అండ్ అలాగే నా కుటుంబ సంఘ సభ్యులు, ఆత్మీయులు వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు మా వరకు కేటాయించిన సమయం బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వచ్చేసిన వివాహం తరఫున నా భార్య తరఫున మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు కూడా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని ఆహ్వానం చేస్తారని కోరుకుంటున్నాను. నూతన వధువు వైపు మీరు చాపండి. ప్రేమ నమ్మకం గల మా పగలకు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా యేసు ప్రభువాన్ని పూర్ణంగా స్తోత్రాలు. నన్ను ఒంటరిగా ఉండడం మంచిది కాదని నీ అనాది కాల సంకల్పమును ఆదాములకు ప్రభువా ప్రకటనకు తీసి నాయన అమ్మను మీరు ప్రభువా సాటి అయిన సహకారిగా ఇచ్చారు. నాయన అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకులకు ప్రభువా రెబెకాను మీరు భార్యనుగా దయచేశారు. రెబెకాను ప్రభువా మీరు దీవించాలి. వారి తల్లిదండ్రుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా మీరు వేవేల జనాంగములకు తల్లి వగుదువు కాక అని ప్రభా మీ యొక్క వాగ్దానం ఏ విధముగా అయితే బిడ్డల పట్ల మీరు నెరవేర్చారో, నూతనముగా జతపరచబడినటువంటి ప్రభా సంతోష్ కుమార్ మరియు కీర్తన కుమార్ ప్రభా ఇరువురును మీరు జ్ఞాపకం చేసుకుని వారి బ్రతుకాలం అంతా కృపాక్షేమములై వారి వైవాహిక జీవితంలో క్షేమకరంగా సాగునట్లు కృప చూపండి. వారినైనా సుఖశాంతులతో, శాంతి సమాధానాలతో నాయన సహవాసమునందను, సంతోషమునందను, మరి ముఖ్యంగా ప్రభా వారి యొక్క ప్రభు మరి గత కాలం అంతా కూడా ప్రభా మీకు విధేయత కలిగి జీవించేవారుగాను, ఇరుపక్షముల కుటుంబీకులకు ప్రభా ఇటు మెట్టినింటికి అటు పుట్టినింటికి ప్రభా మరి వారు ఒక గొప్ప సాక్షులుగా, ఆదర్శ దంపతులుగా ప్రభా బిడ్డలు జీవించలాగునను, సంఘమునకును సమాజమునకును ప్రభా సాక్షులుగా ఉండేలాగును మనం వేడుకొనచ్చు. ఇంతవరకు ప్రభా దైవదాసులు మా సంఘ కాబట్టి ప్రభా మరి న్యూ లైఫ్ మినిస్ట్రీస్ సంఘాల ద్వారా నాయన ఆ బిడ్డను మీరు మణికుమార్ అయ్య గారిని ఎంతగానో మీరు ప్రేమించి జ్ఞాపకం చేసుకొని నాయన సంఘాభివృద్ధి కొరకు, సంఘ బిడ్డల కొరకు వారు చేస్తున్న ప్రార్థనలకు తగిన ప్రతిఫలాలను ప్రభా మీరు నాయన దయచేస్తూ నేటి వారి ద్వారా మీరు పంపబడిన వాక్యాలు ప్రభా నాయన వినియున్న ప్రతి వారికి మరిగా ముఖ్యంగా ప్రభా నూతన వర్ణకున్న ప్రభా ఎంతో దీవెనకరంగా ఉండేలాగా వివాహకర్త ప్రభు జాన్ డేవిడ్ గారు కూడా మీ యొక్క ప్రభా ప్రసన్నత సన్నిధి మీరు దయచేయమని వేడుకోవచ్చు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి ఆడుకోవచ్చు. అలాగే ప్రభా నాయన కార్యక్రమాన్ని అంతటినీ మీరే ప్రభా ఘనముగా జరిగించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటారు. మరి ముఖ్యంగా ప్రభు నూతన వధువు దేవుని దీవించి ఆశీర్వదించమని ప్రతిమలాడుచు మా ప్రభును ఈ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామమున వినయముతో ప్రార్థన చేసి ప్రతిమలాడు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, మన ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప
సర్వసత్యములోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పరిశుద్ధ వివాహము ద్వారా ప్రమాణాల ద్వారా ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో తొలి అడుగులు వేస్తున్నటువంటి సంతోష్ మరియు కీర్తన దంపతులకు సదాకాలము తోడైని నడిపించునుగాక. ఆమేన్. దేవరణి దీవెనలు దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ గమ పమ గరి నమ గరే. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను.
అతి త్వరలో రానుండేను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే ఇది